హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించి పార్ట్ బికి సంబంధించినటువంటి 15 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో అయితే పార్ట్ ఏలో ఒక క్వశ్చన్, పార్ట్ బిలో ఒక క్వశ్చన్, 20 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్, ధాతు రూపానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. ఈ బిట్ని మీరు అటెంప్ట్ చేస్తే 15 మార్క్స్ బరాబర్ వచ్చేస్తాయి. సో చూడండి ఫ్రెండ్స్, ధాతు రూపానిలో మనకు ఏ క్వశ్చన్స్ అయితే చదవాలో అవే చెప్తున్నాను ఇక్కడ. ఎనఫ్ ఇవి, ఇంకా ఎక్స్ట్రా అక్కర్లేదు. సో ఇక్కడ రాసిన క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ ఎలా రాబోతుంది అనేది ఒక ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో వీటి బ్రాకెట్ లో ఈ పదాలు అంటే నేను గుర్తించుకోవడం కోసం అని ఎదురుగా హైఫన్ పెట్టి ఇవి ఆన్సర్ లాగా రాసిన గుర్తించుకోవాలి మీరు. క్వశ్చన్స్ అనేవి ఇవి మాత్రమే. భూ, గమ్, దృషిర్, ఇష్, లిక్, చుర్, అస్, కృ ఇవి క్వశ్చన్స్ అవుతాయి అనమాట. వాటిని ఎట్లా గుర్తించుకోవడం కోసం దాని ఎదురుగా హైఫన్ పెట్టి ఇట్లా రాసిన. సో చూడండి, సో ఇక్కడ రాసినటువంటి క్వశ్చన్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. సో మనకు పార్ట్ బిలో ఒక క్వశ్చన్ లో 4 లేదా 6 ధాతువులు ఇచ్చి 4 అన్నా 3 అన్నా, లేకపోతే కొన్నిసార్లు 4 ఇస్తే 2 రాయమని అంటారు. ఆ సందర్భంలో మనకు ఉన్నటువంటి 5 టేబుల్స్ గుర్తుకు రావాలి. ఈ ధాతువులు అని అంటే మనకు కొత్తదేం కాదు, మనం ఆల్రెడీ ఇంటర్లో చదివాం. కాకపోతే వాటిని లట్, లొట్, లిట్, విధిలింగ్ ఇలా అంటారని చెప్పేసి మాత్రం అక్కడ చదవలేదు. డైరెక్ట్ భవతి, భవతః, భవంతి అట్లా చదువుకున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పేరు లట్ అంటే లకారాలు అంటారు. వాటిని లకారాలని బట్టి క్వశ్చన్ ని అడుగుతారనమాట. లకారాలని చెప్పేసి బ్రాకెట్ లో మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి ఏ లకారానికి ఏ టేబుల్ వస్తుందని చెప్పేసి గ్రహించి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి లకారానికి సంబంధించినటువంటి టేబుల్ ని మనం ఇప్పుడు నేర్చుకోవాలి. అందులో మొదటిది లట్ అనే లకారం. సో లట్ అనే లకారం క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే భూ అనిచ్చి బ్రాకెట్ లో లట్ అడగవచ్చు. గమ్ లేదా గమ్రు అనిచ్చి బ్రాకెట్ లో లట్ అని అడగచ్చు. బ్రాకెట్ ఇవ్వచ్చు, హైఫన్ ఇవ్వచ్చు అనమాట. అండ్ దృషిర్ అనిచ్చి బ్రాకెట్ లో లట్ అడగవచ్చు. ఇష్ అనిచ్చి బ్రాకెట్ లో లట్ అడగవచ్చు. లిక్, చురు, అస్, క్రు ఇవన్నిటి క్వశ్చన్స్ ఇవి. వీటికి బ్రాకెట్ లో లట్ అని అడిగితే అప్పుడు లట్ కి సంబంధించినటువంటి టేబుల్ మనకు వస్తే దాని ఆన్సర్ మనం ఈజీగా రాయొచ్చు. కాబట్టి లట్ అని అంటే వర్తమానం, ప్రెజెంట్ టెన్స్. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా రాస్తామనంటే ఇక్కడ రాసిన చూడండి. ఈ బాక్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని బాక్స్ పైన రాస్తాము శబ్దాలకు రాసినట్లుగానే. అండ్ ఇటు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాస్తాం. తర్వాత ఆ బాక్స్ లో ఉన్నటువంటి 9 లెటర్స్ ని మనం ఖచ్చితంగా కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. సో అవేంది అని అంటే తి, తహ, అంతి, సి, థహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అని 9 లెటర్లు నేర్చుకోవాలి. ఇది లట్ కి సంబంధించినటువంటి అంటే లట్ అనే లకారానికి సంబంధించినటువంటి టేబుల్. ఇప్పుడు క్వశ్చన్ లో ఇలా అడిగి బ్రాకెట్ లోనేమో ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే ఈ బాక్స్ రాయాలి. ఫస్ట్ బాక్స్ రాసి లట్ భూ అని అంటే ఏంటి, భవ అని గుర్తించుకోవాలి. జనరల్ గా అన్నిటికీ అవే అక్షరాలు ఉన్నాయి, కొన్నిటికి తప్ప. కాబట్టి భూ అని అంటే భవ అని మీరు గుర్తించుకోవాలి. గమ్ గాతం ఉంది కాబట్టి గచ్చ అని మీరు గుర్తించుకోవాలి. దృషిర్ అంటే దృష్టి, పశ్య అని చదివారు ఇంటర్లో. కాబట్టి దృషిర్ అంటే ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా గుర్తించుకోండి. ఇది దృషిర్ అంటే మాత్రం పశ్య అని వస్తుంది. ఇష్ అని అంటే ఇచ్చ, లిక్ అంటే లిఖ, చుర్ అంటే 3 అక్షరాలు వస్తాయి చోరయ్య అని. అస్ అని అంటే ఇది ఈ 2 ఏవైతే 7th and 8th ఉన్నాయో ఇవి కొంచెం టఫ్ గా ఉంటాయి. ఈ 6 ఏది నేర్చుకున్నా మిగిలిన 5 వచ్చేస్తాయి. అంటే ఇందులో ఏది నేర్చుకున్నా మిగిలిన 5 అనేవి సేమ్ యాస్టీస్ ఉంటాయి అనమాట. ఇవి మాత్రం కొంచెం టఫ్ గా ఉంటాయి. సో మీరు ఈ 6 నేర్చుకున్న తర్వాత ఈ 2 ఏది నేర్చుకున్నా ఎనఫ్ సరిపోతుంది మనకి. కాబట్టి ఈ క్వశ్చన్లకి ఆన్సర్లుగా ఎదురుగా హైఫన్ ఇచ్చిన ఇవి గుర్తించుకోండి అని చెప్పేసి అంటున్నా. ఈ అక్షరాలనే ఈ టేబుల్లో ఈ అక్షరాలకు ముందుగా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ గా నేను ఏం చెప్పినానంటే ఇక్కడ దృషిర్ అనే క్వశ్చన్ ఇచ్చి బ్రాకెట్ లో లట్ అడిగిన అనుకోండి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఇక్కడ బోర్డు లేక నేను మొత్తం రాయలేదు, జస్ట్ లోపల ఉన్నటువంటివి రాశాను. మీరు మాత్రం మొత్తం రాయాల్సి ఉంటుంది, గుర్తించుకోండి. సో లట్ అంటే ఏం చెప్పినా నేను తి, తహ, అంతి అనే లకారానికి సంబంధించినటువంటి బాక్స్ ఇది. కాబట్టి లట్ లో తి, తహ, అంతి, సి, తహ, థ, ఆమి, ఆవహ, ఆమహ అని మీరు నేర్చుకున్నారు. తర్వాత దృషిర్ అని అంటే గుర్తించుకోండి అని చెప్పిన పశ్య. దృషిర్ అంటే పశ్య అని గుర్తించుకోవాలి. కాబట్టి ఈ పశ్య అనే అక్షరం ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఈ 9 లెటర్ల ముందు రాస్తే సరిపోతుంది అనమాట. ఇన్సర్ట్ చేసేయండి. అప్పుడు పశ్యతి, పశ్యతః, పశ్యంతి, పశ్యసి, పశ్యతః, పశ్యత, పశ్యామి, పశ్యావహ, పశ్యామహ ఆన్సర్ అవుతుంది ఇక్కడ రాసినది. రైట్, అది మనకు ఆన్సరింగ్ చేసే విధానం అనమాట. కాబట్టి ఇది ఆన్సర్ అయితే బరాబర్ దానికి ఎన్ని మార్కులు అనేది అన్ని బరాబర్ వేసేస్తారు. ఇట్లా రాయాల్సి ఉంటుంది, గుర్తించుకోండి. ఇది లట్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది ఈ లట్ అనే టేబుల్ నేర్చుకుంటే బై 1 get 1 ఫ్రీ లాగా లట్ వస్తే మనకు లుట్ కూడా వచ్చినట్లే. లుట్ అంటే ఏంటి అని అంటే లుట్ అని అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది. దీనికి ఋత్వం జస్ట్ భవిష్యత్. అప్పుడు దీనికి స్యతి అని వస్తుంది. శ ఇలా అన్నిటికీ షా వస్తుంది అనమాట. సో తీతహ అంతి అనేది యాజ్ యూజువల్ గా కామన్ గా ఉంటుంది. భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షా వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి క్వశ్చనింగ్ ఎట్లా వస్తుంది, భూ అనిచ్చి లుట్ అడిగిండు అనుకోండి, అప్పుడు భవాని కాదు భవిష్య అని గుర్తించుకోవాలి.
అప్పుడు భవిష్య అనే 3 అక్షరాలు దీని ముందు రాయాలి. భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యతః, భవిష్యత, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామహ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే గమ్ అని ఇచ్చినప్పుడు గమిష్య అనుకోవాలి. గమిష్య దేనికి సంబంధించి నేను లొట్ గురించి మాట్లాడుతున్నా. సో గమిష్యతి, గమిష్యతః, గమిష్యంతి, గమిష్యసి, గమిష్యతః, గమిష్యత, గమిష్యామి, గమిష్యావహ, గమిష్యామహ అవుతుంది. ఇక పశ్య దృశ్యర్ అని ఇచ్చి బ్రాకెట్ లో లుట్ అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దృశ్యర్ అని ఇచ్చి బ్రాకెట్ లో లుట్ కనుక అడిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ పశ్య అని రాదు. సో దృశ్యర్ అని ఇచ్చి బ్రాకెట్ లో లుట్ అని అడిగినప్పుడు మాత్రం ఏమొస్తుందనంటే ద్రక్ష అని వస్తుంది. ఇది గుర్తించుకోవాలి. ద్రక్ష. సో ఈ ద్రక్ష అనే అక్షరాలని వీటి ముందు రాయాలి. అప్పుడు ద్రక్షతి, ద్రక్షత, ద్రక్షంతి, ద్రక్షసి, ద్రక్షత, ద్రక్షత, ద్రక్ష్యామి, ద్రక్ష్యావహ, ద్రక్ష్యామహ అనేది ఆన్సర్ అవుతుంది. అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నా. దృశ్యర్కి లుట్ అడిగితే ద్రక్ష అని వస్తుంది. లట్ అడిగితే మాత్రం ఓ గిది అవుతుంది. లట్ ఇది లట్, ఇది లట్ కి ఆన్సర్. ఒకవేళ లుట్ అడిగితే మాత్రం ద్రక్ష అనే అక్షరాలని వీటి ముందు రాయాల్సి ఉంటుంది. అట్లా గుర్తించుకోండి. రైట్. ఇషానిచ్చి బ్రాకెట్ లో లుట్ అడిగింది అనుకోండి, అప్పుడు మనం ఏ శిష్య అని గుర్తించుకోవాలి. ఏ శిష్య. రైట్. ఇది రాయాల్సి ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ లిఖ్ అని అంటే లేఖిష్య అని, చూర అంటే చోర ఇష్య అని గుర్తించుకోవాలి. సో ఈజీ, చాలా ఈజీ. సో జస్ట్ కన్ఫ్యూజన్ ఏముంటుంది అంటే దీనికి మాత్రమే, మిగిలిన ఈజీగా ఉంటుంది. అండ్ మనల్ని కన్ఫ్యూజన్ చేసే విధంగా క్వశ్చనింగ్ ఎట్లా చేస్తారు అని అంటే అస్భువి అని చిల్రుట్ అడిగింది అనుకోండి, అస్భువికి ఇల్రుట్ అడిగితే దీని ఆన్సర్ అనేది సేమ్ యాజ్ టు దీని ఆన్సర్. రెండింటికి ఫ్యూచర్ ఒకటే. అస్ అంటే కూడా ఉండటమే, భూ అంటే కూడా ఉండటమే, టు బి అంటాం. కాబట్టి ఆ రెండింటికి ఆన్సర్ భవిష్యత్ వస్తుంది. భవిష్యతి, భవిష్యత, భవిష్యంతి అనే ఆన్సర్ ఏదైతే దీనికి వస్తుందో రూట్ లో, అలాగే అస్ భువి అనే దానికి కూడా రూట్ లో ఆన్సర్ సేమ్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 8 క్వశ్చన్లలో ఈ 6 అయితే మనకు ఒకటి నేర్చుకుంటే మిగిలిన వస్తాయి. ఈ 2 మాత్రం కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. వీటిని మాత్రం ఈ రెండిట్లో జనరల్ గా ఏదో ఒకటి నేర్చుకున్నా సరిపోతుంది మీకు. బరాబర్ మిగిలినటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ అంటే ఛాయిస్ కింద ఒకటి పోయినా కానీ నష్టం ఏమి ఉండదు. ఓకే ఫ్రెండ్స్. సో ఫస్ట్ టేబుల్ లట్, దాన్ని తీతహ అంతే అనుకుంటాం. సీతహ థ, ఆమి ఆవహ ఆమహ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకో టేబుల్ దాని లాగానే ఇది నేర్చుకున్నాం కాబట్టి అది కూడా వచ్చేటువంటి టేబుల్ ఏంటి అంటే లట్. దీనికి ఋతువం వస్తుంది. లట్ అంటే భవిష్యత్తుకు సంబంధించి. కాబట్టి వీటికి భవిష్యత్ కాలానికి సంబంధించి ఏమంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా. గు అనంటే భవిష్య వస్తుంది, గమ్ అనంటే గమిష్య వస్తుంది, దృశ్యర్ అంటే ద్రక్ష వస్తుంది, ఇష్ అనంటే ఏ శిష్య వస్తుంది, లిఖ్ అనంటే మాత్రం లేఖిష్య వస్తుంది, చూర్ అంటే చోర ఇష్య వస్తుంది, అస్భువి అంటే మళ్ళీ భవిష్య అని వస్తుంది, కృణ్య అని అడిగితే దానికి కరిష్య అని వస్తుంది అనమాట. ఈ విధంగా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ టేబుల్ చూడండి. లంగ్ అని అంటే పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటిది. ఇది కూడా మీరు ఇంటర్లో నేర్చినటువంటిది. అంటే ధాతువులకు సంబంధించి అన్ని నేర్చినటువంటి ఇంటర్లో. సో ఎవరైతే అక్కడ నేర్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం టఫ్గా అనిపిస్తుంది. సో ఈ లంగ్ అని అంటే ఏంటంటే అన్నిటికీ యాజ్ యూజువల్ గా కామన్ గా ఆ అనేది అన్నిటి ముందు ఉంటుంది. నేను అది రాయలేదు. సో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే త, తామ్, న ఇక్కడ విసర్గ మాత్రమే ఉంటుంది. తర్వాత గుర్తించుకోవడానికి ఏం చేయాలి? సింపుల్ ట్రిక్ గుర్తించుకోండి. ఇది తామ్ కదా, అతి మాత్రం ఉంది మధ్యలో, అది తీసేయండి. అప్పుడు ఇది వస్తుంది తమ్. దీంట్లో నుంచి మా తీసేయండి, అప్పుడు మిగిలింది ఇక్కడ రాసిన తా వస్తుంది. తీసేసిన మాని ఇక్కడ రాయండి. రైట్. ఫస్ట్ టేబుల్లో నేర్చినటువంటి ఆ వహ ఆ మహాలోంచి విసర్గలు తీసేయండి, ఇవి మిగులుతాయి. అట్లా గుర్తించుకోండి. త, తామ్, అన్న ఇక్కడ విసర్గ, దీంట్లోంచి మధ్యలో ఉన్న దీర్ఘం తీసేసినాం, తమ్ వచ్చింది. దీంట్లోంచి మా తీసేసినాం, తా మిగిలింది. తీసేసిన మాని ఇక్కడ రాసినాం. రైట్. ఇది ఫస్ట్ లో ఉన్న టేబుల్లో ఉన్నటువంటి విసర్గలు తీసేసినాం. ఆ వహ ఆ మహాలో విసర్గలు తీసేసినాం. రైట్. ఇదన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అడగొచ్చు? గుర్తించుకోవడానికి అక్షరాలు ఇవే. ఇక దీని ముందు రాయాల్సినవి ఆ అనేది అన్నిటికి ముందు ఉంటుంది కామన్ గా అని చెప్పిన. కాబట్టి ఆ డాష్ అన్నిటికీ ఆ డాష్ ఉంటుంది అనమాట. సో నేను అన్నిటికి రాసలేను, ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి అన్నిటికీ ఆ ఉంటుంది. కాబట్టి ఆ డాష్ ఏదైతే ఉందో దాంట్లో ఈ అక్షరాలు రాయాలి. రైట్. ఇప్పుడు ఇందులో ఈ టేబుల్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే కన్ఫ్యూజన్ అవుతారు. మిగిలిన వాటికైతే అవే అక్షరాలు రాసేయచ్చు ఆ తర్వాత డాష్ లో, కానీ దీనికి మాత్రం ఆ తర్వాత ఇచ్చ అని రాస్తే ఆన్సర్ తప్పైపోతుంది. కాబట్టి ఏం రాయాలి? ఆ ఈ కలిపి చదివితే ఐ అవుతుంది. కాబట్టి ఐ ఇచ్చ అని రాయాల్సి వస్తుంది. సో ఒకవేళ ఎగ్జామ్ లో ఇష్ ఇచ్చి బ్రాకెట్ లో లంగ్ అని అడిగితే ఆకి ఈ కలిపితే ఏమవుతుంది? ఇక్కడ ఆ ఉంది కదా, డాష్ లో రాయాల్సినటువంటి ఇచ్చ, ఆ అండ్ ఇచ్చ రెండు ఐ అవుతుంది అనమాట. కాబట్టి ఐ ఇచ్చ అని రాయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆ రాదు ఇక టేబుల్లో. ఈ టేబుల్ కి మాత్రం ఆ రాదు, మిగిలినన్నిటికీ ఆ వస్తుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఐచ్చత్ ఐచ్చతాం ఐచ్చన్ ఐచ్చహ ఐచ్చతం ఐచ్చత ఐచ్చం ఐచ్చావ ఐచ్చామ అవుతుంది అనమాట. ఇక మిగిలిన వాటికి అనువదిస్తే ఈ టేబుల్ ని అప్పుడు ఏమవుతుంది? భవ అనేది ఈ ఆ తర్వాత రాయండి అని చెప్పిన డాష్ లా. ఆ భవత్, ఆ భవతాం, ఆ భవన్,
ఇక్కడ అన్నిటికీ ఆ వస్తుందని చెప్తున్నాను. 9 లెటర్స్ కి ఆ ఉంటుంది. నేను రాయట్లేను అని అంటే ఇక్కడ స్పేస్ లేక నేను రాయట్లేను, కంపల్సరీ ఆ ఉంటుంది. కాబట్టి అ భవః, అ భవతం, అ భవత, అ భవం, అ భవావ, అ భవామ అనేది అవుతుంది అనమాట ఆన్సర్. ఓకేనా? కాబట్టి మీరు గుర్తించుకోవడం కోసం సింపుల్ గా రాసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఆ డాష్, ఆ డాష్, ఆ డాష్, ఆ డాష్, ఆ డాష్, ఆ డాష్ అండ్ ఆ డాష్. ఈ డాష్ ప్లేస్ లో ఈ అక్షరాలు రాయాల్సి ఉంటుంది అనమాట. దీనికి తప్ప, ఇది తప్ప. దీనికి ఎందుకు పోతుందంటే ఇట్లా ఎగ్జాంపుల్ ఇది రాసిన. ఓకేనా? అప్పుడు మనకు ఆన్సర్ అనేది ఒకవేళ ఆ గమ్ అని ఇచ్చి బ్రాకెట్ లో మనకి లంగ్ అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు డాష్ ప్లేస్ లో గచ్చ అని రాయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అగచ్చత్, అగచ్చన్, అగచ్చం, సారీ అగచ్చతాం, అగచ్చన్, అగచ్చహ, అగచ్చతం, అగచ్చత, అగచ్చం, అగచ్చావ, అగచ్చామ అవుతుంది అనమాట. ఇలా సింపుల్ గా గుర్తించుకోవచ్చు. సో ఇది సెకండ్ టేబుల్. రైట్ ఫ్రెండ్స్? థర్డ్ టేబుల్ చూడండి. ఇక దీన్ని బట్టి థర్డ్ కూడా వచ్చేస్తుంది. ఈ అన్నిటి ముందు ఉన్నటువంటి ఆ తీసేస్తున్నా, అన్నిటి ముందు ఉన్నటువంటి ఆ తీసేస్తున్నా. అక్కడ తర్వాత మిగిలినటువంటి వాటిలో కేవలం ఒక 3 మాత్రమే చేంజెస్ వస్తాయి అనమాట. ఈ 3 చేంజ్ అయిపోతే మనకి ఈ టేబుల్ వచ్చేసినట్టే. సో ఆ టేబుల్ ఏంది అని అంటే ఎగ్జాంపుల్ తర్వాత చెప్తుంది. సో ఆ టేబుల్ పేరు లొట్. మనం ఏమంటాం దీని అంటే లొట్ అంటాం. రైట్? లొట్. ఈ లొట్ లో ఫస్ట్ అక్షరం తూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ టేబుల్ కి లట్ కి ఇక్కడ తీ ఉన్నప్పుడు లాస్ట్ కి అంతి వచ్చింది. గుర్తించుకోండి, ట్రిక్ చెప్తున్నా. ఫస్ట్ టేబుల్ కి ఇక్కడ తీ ఉన్నప్పుడు ఇక్కడ అంతి వచ్చింది, ఇక్కడ తూ ఉంది కాబట్టి అంతు రావాలి. సో ఇది అంతు అవుతుంది అనమాట. రైట్? తూ, తాం, అంతు. ఇక్కడ విసర్గా ఉండే కదా, అది కూడా ఉండదు ఇక్కడ. రైట్? మిగిలిన ఈ 5 అక్షరాలు సేమ్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ టేబుల్ కి తీ వచ్చినప్పుడు ఆమి వచ్చింది, ఇక్కడ తూ వచ్చినప్పుడు ఆ నీ వస్తుంది. నీ, ఆ నీ. ఇవే చేంజెస్ అనమాట. మిగిలినంత సేమ్ యాస్టిస్. సో ఇక్కడ చేంజెస్ 1, 2, 3 మాత్రమే. మిగిలినన్ని ఇంతకుముందు లంగ్ లో ఉన్నటువంటివే వస్తాయి అనమాట. రైట్? ఇప్పుడు చూడండి, లోట్ అనే టేబుల్ కి తూ, తాం, అంతు. ఇక్కడ ఏముండదు, జస్ట్ ఏ అక్షరాలు కలపాలో అవే రాయాలి. ఏముండదంటే ఏం రాయకుండా ఉండదు. ఏ అక్షరాలు కలపాలో అవే రాయాలి ఇక్కడ. అండ్ తమ్, దీంట్లోంచి దీర్ఘం తీసేసిన, తమ్. దీంట్లోంచి మా తీసేసిన, తా వచ్చింది. ఈ ఆవ, ఆమ ఇంతకుముందు చెప్పినట్టుకుంటే. సో ఈ విధంగా గుర్తించుకోండి. రైట్? ఎగ్జామ్ లో మనకి ఏదో ఒకటి లిక్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లిక్ అని ఇచ్చి బ్రాకెట్ లో లొట్ అని ఇచ్చింది అనుకోండి. అబ్బా, అప్పుడు ఏం చేస్తారు? లిఖ అని అంటే మనం ఏమనుకున్నాం? లిఖ అని చెప్పినా కదా, లిఖ అని అనుకోవాలి. కాబట్టి ఈ లిఖ అనే అక్షరాలని ఈ టేబుల్లో అన్నిటి ముందు రాయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? నేను సరే రాయాలనుకుంటే లిఖతు. రైట్? నెక్స్ట్ లిఖతాం. రైట్? నెక్స్ట్ లిఖంతు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు అని అంటే ఏం రాయకుండా ఉండదు అని చెప్పిన. ఏ అక్షరాలు అయితే ఉంటాయో అవే రాయాలి. ఇక్కడ ఏం రాయకుండా అట్నే వదిలేదు. సో లిఖ అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? దీర్ఘం తీసేస్తాం, లిఖతం అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మా తీసేస్తాం, లిఖత వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆ అని వస్తుంది కాబట్టి లిఖాని అని అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లిఖావ అవుతుంది అనమాట, లిఖావ. నెక్స్ట్ ఇక్కడ లిఖామా అనేది అవుతుంది ఆన్సర్. సో ఇది జస్ట్ బాక్స్ లోపల ఉన్నవే రాస్తున్నా నేను, బోర్డు లేక. కానీ మొత్తం ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష అన్ని రాయాలి, బాక్స్ వైజ్ గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఫోర్త్ టేబుల్ ఇది. రైట్ ఫ్రెండ్స్? ఇక లాస్ట్ వన్ మిగిలింది. అదేంటి అని అంటే విధిలింగ్ అంటాం దీన్ని. ఈ విధిలింగ్ టేబుల్ ఏంటి అని అంటే అన్నిటికీ ముందు ఏత్ ఉంటుంది అనమాట, అంటే ఏత్వం. దీనికి మీరు ఏ అని గుర్తించుకుంటారో లేకపోతే ఏత్వం రాసుకుంటారో మీ ఇష్టం. అన్నిటికీ ముందు లాస్ట్ అక్షరాలకు ముందు ఏ ఉంటుంది అనమాట. ఏతాం. ఇక్కడ కూడా కొన్ని స్మాల్ చేంజెస్ ఉంటాయి. యుహు వస్తుంది, ఏ యుహు. ఇక్కడ విసర్గ వచ్చేస్తుంది మళ్ళా, ఏతం, ఏత. ఇక్కడ ఎం వస్తుంది. 3 చేంజ్లు. ఇది 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 ఏ ఎం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ దీర్ఘాలు పోతాయి, అవి అక్షరాలు ఉంటాయి కానీ విసర్గలు వస్తాయి. సారీ, విసర్గలు రావు. ఏమా, ఏవా అని వస్తాయి అనమాట ఇవి. రైట్? ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ లో మనల్ని ఏ విధంగా అడగొచ్చు అని అంటే ఇక్కడ ఉన్నవే అక్షరాలు, క్వశ్చన్స్ అనేవి బోర్డు పైన ఉన్నవే, ఇవే నేర్చుకోండి మీరు, సరిపోతాయి. వీటికే ఈ టేబుల్స్ నేర్చుకోండి అని చెప్తున్నా. సో ఈ క్వశ్చన్లకి బ్రాకెట్ లో విధిలింగ్ అని అడిగితే, ఎగ్జాంపుల్ చుర్ అనుకుందాం. చుర్కి బ్రాకెట్ లో లేదా హైఫన్ పెట్టి విధిలింగ్ అని అడిగింది అనుకోండి, అప్పుడు మీరు ఏ విధంగా రాయాలి ఆన్సర్ అని అంటే ఏకద్వి బహువచనాలు రాయండి. ఇటు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాయండి. తర్వాత చుర్ అంటే ఏమనుకున్నాం మనం? చోరయా అనుకున్నాం. ఇందులో లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో దానికి ఏత్వం వస్తుంది, ఏత్వం. కాబట్టి చోర ఏ వస్తుంది అనమాట. సో ఆన్సర్ లో చోర ఏ
చోర ఏ తాం, రైట్. నెక్స్ట్ చోర ఏ యుహు, నెక్స్ట్ ఇక్కడ చోర ఏహే, నెక్స్ట్ ఇక్కడ చోర ఏ తం, నెక్స్ట్ ఇక్కడ చోర ఏ తా, ఇక్కడ చోర ఏ యం, నెక్స్ట్ ఇక్కడ చోర ఏ వా, నెక్స్ట్ ఇక్కడ చోర ఏ మా అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో లాస్ట్ లెటర్ కి ఇక్కడ ఉన్న మనం కలిపే లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లాస్ట్ లెటర్ కి ఏత్వం వస్తుంది, దేంట్లో విధిలింగ్లో అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ 5 టేబుల్ నేర్చుకుంటే మీరు పార్ట్ బి లో ఉన్నటువంటి 15 మార్క్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ని అటెంప్ట్ చేయొచ్చు. ఇందులో ఈ 6 ఏది నేర్చుకున్నా మిగిలిన కూడా సేమ్ యాస్టీసే ఉంటాయి. ఈ రెండిట్లో మాత్రం ఇవి కూడా ఇంపార్టెంటే. ఏదో ఒకటి మీకు ఈజీగా అనిపిస్తే 7th ఈజీ ఇంకా కంపేర్ చేస్తే దీంట్లో, సో అది కూడా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.